చేపల పులుసు చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. సో, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చేపల్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని మళ్ళీ కొంచెం ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టి 2 ఆనియన్స్, ఒక అల్లం ముక్క వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం పేస్టు అండ్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపినాక దీన్ని స్టవ్ మీద పెట్టుకోవడమే. ఇలా ఒక 5 నిమిషాల దాకా చేప ముక్కల్ని మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్లో గనుక చేస్తే ముక్క కూడా విరగకుండా వస్తుంది. ఇప్పుడు చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా గరిటె వాడకుండా చేత్తో ఇలా తిప్పుకోవాలి. గరిటె వాడడం వల్ల ముక్క అనేది విరిగిపోతుంది. సో అందుకే ఇలా తిప్పుకోవాలి. పులుసు కొంచెం ఇనికినాక ఇంకా లాస్ట్లీ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు మన గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి.